శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. అక్షయ తృతీయ, క్షయము కానిది అక్షయం. క్షయం అంటే లేమి అన్నది ఏదైతే ఉంటుందో అది లేకుండా పోతుంది. లేమి మనకి లేదు అంటే బాధ, కరువు. అక్షయం అంటే ఒక అక్షయ పాత్రలో అలాగ వస్తూనే ఉంటుంది. అక్షయ అన్నది అటువంటిది, క్షయము కానిది, ఇబ్బంది లేనిది. ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? చాలామంది బంగారం, స్వర్ణం కొనుక్కుంటే స్వర్ణమే అలా కొంటుంటాం అన్నటువంటి అభిప్రాయం కొంతమంది. స్వర్ణం శుభకార్యం. స్వర్ణం అంటే అన్నింటిలో ఎక్కువ ఖరీదైంది, విలువైంది, అవసరానికి ఉపయోగపడ్డది స్వర్ణం. అయితే స్వర్ణం అందరూ కొనలేం కదా. స్వర్ణం అందరూ కొనగలరా? అందరూ కొనలేరు. కాబట్టి స్వర్ణం కొనలేనటువంటి వాళ్ళు, అంటే బంగారం కొనలేనటువంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఏటి కొనాలి? మనకి ఏదైనా శుభసూచకంగా ఏం చేస్తామండి? పసుపు ముహూర్తం చేస్తాం. అయితే బంగారంతో సమానంగా సమతుల్యమైనటువంటి విలువైనది, అంటే చాలా విలువైంది పసుపు కొమ్ములు. ఆడవాళ్ళకి మంగళసూత్రం కూడా కొనలేని పరిస్థితిలో ఉంటే, అంటే బంగారం మంగళసూత్రం కొనలేని పరిస్థితిలో ఉంటే పసుపు కొమ్ము కట్టి భార్యగా స్వీకరించారు. ఎంత గొప్పదో ఆలోచించండి. కొమ్ముకి అంత ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మనం మన అక్షరం రాస్తాం, పసుపు ముహూర్తం పెడతాం, పసుపుతోనే శ్రీకారం చుడతాం. అంటే పసుపుతో శ్రీకారం చుడుతున్నామంటే అది శుభప్రదముగా ఉండాలి. పసుపు చాలా గొప్పది. లక్ష్మీగా పసుపు రాస్తాం. శ్రీమూర్తులు మహాలక్ష్మి స్వరూపంగా భావించిన ప్రతి గృహిణి కూడా పసుపు రాసుకుంటుంది. పసుపు రాసి కుంకుమ, పసుపు రాసి కుంకుమ పెట్టుకు స్త్రీని మనం రెండెత్తులతో నుంచి నమస్కరిస్తున్నాం. శ్రీమూర్తిని, మాతృమూర్తిని, అమ్మవారిని. ఎందుకంటే పసుపుకి అంత ప్రాధాన్యత ఉంది. అటువంటి పసుపుని మనం కొని దేవుడు మూల పెట్టుకున్నట్టుగా అయితే ఆ లేమి అన్నది పదార్థము ఉండదు. కొంతమంది వ్యాపారులు పుస్తక ముహూర్తం ఉంటారు. పుస్తకాలు కొని, అకౌంట్ బుక్స్ కొని మనం ప్రారంభించుకుంటాం. అంటే మొన్నటి వరకు ఏం చేస్తాం, ఉగాది తర్వాత మనం పుస్తక ముహూర్తం పెట్టుకుంటేవాలి. పుస్తకాల ముహూర్తం ఉగాదితో అవలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్షయ తృతీయ నాడు పుస్తకాలు ముహూర్తం చేసుకున్నట్టుగైతే చాలా మంచిది. వ్యాపారానికి లక్ష్మీ కళ వస్తుంది. అక్షయము లేనిది అన్నటువంటి, క్షయము కానిది అక్షయము. అక్షయ పాత్రలో ఎలాగైతే పొంగుతూ 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 ఉంటుందో అలాగే మీ ఇంట్లో ఉన్నట్టు ఏదైనా సరే కష్టాలన్నీ తొలగిపోయి మనకు లాభదాయకంగా, ఆనందదాయకంగా ఐశ్వర్యం పొంగుతూనే ఉంటుంది. అయితే అక్షయ తృతీయ రోజు విశేషమైనటువంటిది ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో, మన ప్రాంతం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో సింహాచల క్షేత్రం సామాన్యమైనది కాదు. శ్రీ వరాహ నరసింహ స్వామి వారి దివ్య క్షేత్రము ఎటువంటిదంటే సింహాచలము. ఈ సింహాచలంలో స్వామివారికి నిజరూప దర్శనం జరుగుతుంది. నిజ దర్శనం అంటే చందనంతో కప్పబడినటువంటి స్వామి చందనాన్ని ఉడుస్తారు. ఈ అక్షయ తృతీయ తెల్లారుజామునే మనకి 20వ తేదీ తెల్లారి అంటే 3:30 సమయంలో ఆ స్వామివారికి చందనం ఒలిచి ఆనంద గజపతి వంశం తాలూకు విజయనగర సామ్రాజ్య సొంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనాంతరము ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా యథావిధిగా ఇంచుమించుగా 1,50,000 జనాభా పైమాటిగా ఉంటుంది.
చాలా రద్దీగా ఉంటుంది. ఆ దర్శన భాగ్యం మహానుభావుడి దర్శనం సంవత్సరానికి ఒకసారి, అది అక్షయ తృతీయ నాడు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి అంటే మామూలు భక్తులకి ఉదయం 5 గంటలు మొదలుకొని రాత్రి 7:30, 8, 10 కూడా అయిపోతుంటది. ఎందుకంటే మన వీఐపీ దర్శనాలు ఎక్కువే కాబట్టి సామాన్యులకు ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏముందంటే ఓపిక పట్టి ఆ బాబుని దర్శించాలనేటువంటి తపనతో ఉన్నట్టుగా అయితే ఆ దర్శన భాగ్యం అందరికీ జరుగుతుంది. అలాగే మళ్ళీ మరో ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఓం